బ్రతికే ఉన్న జీవి బ్రతకడానికి బయలుదేరితే అది మైగ్రేషన్, వలస. మనిషి ఇంకా జంతువులాగా ఉన్న రోజుల్లో చాలా తెలివిగా ఆఫ్రికాని దాటి అన్ని ఖండాలకి స్ప్రెడ్ అయ్యి ఒక లొకేషన్ని చూజ్ చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయి తెలివి తగ్గించేసుకొని జస్ట్ మనిషిలాగా మిగిలిపోయాడు. బట్ ఈ ఎర్త్ పైన మన మిగతా రూమ్మేట్స్ అయిన వేరే ఏ స్పీసీస్ కూడా ఇంత తెలివి తక్కువ పని చేయలేదు. కావాల్సిన లైఫ్ రావాల్సిన టైంకి రాకపోతే పోవాల్సిన ప్లేస్కి పోయి ఎలా బతకాలనుకున్నాయో అలాగే బతుకుతున్నాయి. అన్కాంప్రమైజ్డ్ లైఫ్ని లీడ్ చేస్తున్నాయి. వలసకి వెళ్ళటం అంటే నీ వరసని మార్చుకోవడం, కంఫర్ట్ జోన్ని కాదనుకొని నీ లైఫ్ స్టాండర్డ్స్ని రైజ్ చేసే రిస్కుల్ని ఫేస్ చేద్దామని డిసైడ్ అయిపోవటం. మన చుట్టూ ఉండే మ్యాక్సిమం జంతువులన్నీ ఎక్స్ప్లోరర్స్ అండ్ రిస్క్ టేకర్స్. బేసిక్ నీడ్స్ లైక్ ఫుడ్, షెల్టర్, ప్రొటెక్షన్ అండ్ రీప్రొడక్షన్ కోసం ఇవి అస్సలు కాంప్రమైజే అవ్వవు. ఆస్తులు పోగేసుకోవటం, అకౌంట్లో నింపేసుకోవటం, ఇన్కమ్ ట్యాక్స్లు ఫైల్ చేసుకోవటం, వాటికి ఇవన్నీ అనవసరం. వాటిదంతా సింగిల్ పాయింట్ ఎజెండా. క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ అయితే మటుకు కన్విన్సే అవ్వవు. అందుకోసం అవి గాలిలో, నీటిలో, నేలపైన కొన్ని వేల కిలోమీటర్ జర్నీకి జెండా ఊపుతాయి. వలసకి వెళ్ళటం, వీకెండ్ ట్రిప్కి వెళ్ళటం ఒకటి కాదు. వలస అంటేనే మంచి జరిగిద్దనే విశ్వాసంతో అడుగు ముందుకేయటం. ప్యూర్లీ ఆప్టిమిస్టిక్ మైండ్ సెట్. మన చుట్టూ ఉండే చాలా జీవులు ఎలా బతుకుతున్నాయో రఫ్గా ఒక ఐడియా ఇవ్వనా? ఆర్కిటిక్ టర్న్ అనే పక్షి కేవలం దాని ఫుడ్ అండ్ బ్రీడింగ్కి కావాల్సిన సన్లైట్ కోసం 1 ఇయర్కి 70,000 కిలోమీటర్స్ అర్త్ నార్త్ అండ్ సౌత్ పోల్ వైపు అటు ఇటు రౌండ్ ట్రిప్స్ వేసింది. మొనార్క్ బటర్ఫ్లైస్ అయితే చలిని తప్పించుకోవడానికి కెనడా టు మెక్సికోకి అప్రాక్సిమేట్లీ 4,800 కిలోమీటర్స్ ఫ్లయింగ్ మ్యారథాన్ ప్లాన్ చేస్తాయి. ఇక క్యారబు అనే టైప్ ఆఫ్ రెయిన్డీర్స్ దాదాపు 5 లక్షల సమూహంగా ఆర్కిటిక్ టండ్రా వైపు మార్చ్ ఫాస్ట్ మొదలు పెడతాయి, జస్ట్ నచ్చిన తిండి తినడానికి. లెదర్ బ్యాక్ సీ టర్టిల్స్ 16,000 కిలోమీటర్స్ పర్ ఇయర్ కూల్ వాటర్లో ఈత కొడుతూ ఆస్వాదిస్తూ వాటికి నచ్చిన జెల్లీ ఫిషెస్ని తినడానికి లొకేషన్కి చేరిపోతాయి. అక్కడి నుంచి మళ్ళా వామ్ బీచెస్కి వెళ్ళి గుడ్లని పొదిగి ఒక గ్రేట్ అకంప్లిష్మెంట్ని క్లెయిమ్ చేసుకుంటాయి. ఇలాంటి రిస్క్లే రెడ్ క్రాబ్స్, ఎలిఫెంట్స్, వేల్స్, ఈల్స్ అండ్ ఎక్సెట్రా కూడా చేస్తున్నాయి టు ఫుల్ఫిల్ దేర్ బేసిక్ రిక్వైర్మెంట్స్. బార్ టైల్డ్ గాడ్విట్ అనే బర్డ్ అయితే 12,000 కిలోమీటర్స్ నాన్ స్టాప్ జర్నీ మొదలుపెట్టింది ఫ్రమ్ అలస్కా టు న్యూజిలాండ్. అది అలసిపోకుండా ఏకదాటిగా 8 to 10 days ఎగురుతానే ఉండిద్ది. ఎందుకే నీకింత ఆవేశం అని దాన్ని పిలిచి అడిగితే అది చెప్పే సింపుల్ ఆన్సర్ ఇస్ ప్రాపర్ ఫుడ్ క్వాలిటీ కోసం బే అని రియాక్ట్ అయ్యింది. ఇలా ఈ ఊపులో ఇది ఒక వరల్డ్ రికార్డ్ని సెట్ చేసిద్ది ఈ జర్నీతో. అయితే ఇంత క్రేజీ జర్నీని స్టార్ట్ చేయడానికి వాటికి హెల్ప్ అయ్యేవి జస్ట్ వాటి న్యాచురల్ ఇన్స్టింక్ట్స్. వీటికి ఏ గైడ్లు, మెంటర్లు ఉండరు. అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, బయోరిథమ్స్ న్యాచురల్ జీపీఎస్ లాగా వర్క్ చేస్తాయి. సన్ పొజిషన్, స్టార్ నావిగేషన్, సన్లైట్ ప్యాటర్న్, స్మెల్, ఓషన్ కరెంట్స్ అండ్ వాటికి ఉండే న్యాచురల్ మెమరీ వీటి జర్నీకి మ్యాప్స్ అండ్ కంపాస్ లాగా పనిచేస్తాయి. వలసకి వెళ్ళే టైం వచ్చిందని సైరన్ వేసి సాగనంపుతాయి. ఇంత లాంగ్ జర్నీని షెడ్యూల్ చేస్తూ స్టార్ట్ అయ్యే ముందు అవి క్యారీ చేసే కామన్ లగేజ్ ఏంటో తెలుసా? మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్టోర్ చేసుకునే ఎనర్జీ. ఈ జంతువులన్నీ చేంజ్ అయిన లొకేషన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాయి, బట్ ఎమోషనల్గా చాలా డిటాచ్డ్గా ఉంటాయి. వాటి గోల్ ఒకటే, సర్చ్ ఫర్ ద బెస్ట్ ప్లేస్ టు సర్వైవ్ బట్ నాట్ టు సెటిల్. మరి మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసా? బ్రీడింగ్ కోసం జర్నీకి కావాల్సిన ఎనర్జీని ఫ్యాట్ లాగా స్టోర్ చేసుకొని వలసకి బయలుదేరిన
ఇలస అనే చేప 1200 కిలోమీటర్ల సముద్రపు ఉప్పు నీటిని ఎదురీది గోదావరిలో పులసగా మారగానే వెంటనే పట్టేసి పులుసు కాసేసి కొత్త అల్లుడు ప్లేట్లో పడేస్తాం. మనం మ్యాక్సిమం ఇంతే. దేని నుంచి మనం ఏది నేర్చుకోం, బట్ నాశనం చేయడానికి మటుకు అస్సలు ఒళ్ళు దాచుకోం. ఇల్లు కదిలితే ఖర్చయిద్దని, ఊరు వదిలితే కంఫర్ట్ దొబ్బిద్దని, కంపెనీ మారితే పెత్తనాలు కుదరవేమో అని, బిజినెస్ పెడితే ఉన్నది కూడా ఊడిద్దనే భయంలో ఉన్న చోటే ఉండిపోయి తెలిసిన ఆ ఒక్క పనే చేస్తూ అలా మిగిలిపోయి టైం అయ్యాక పైకి పోవడమే. ఎందుకో గాని మనకి మాత్రమే ఇలా అలవాటైపోయింది. సరే, ఒక పని చేద్దాం. ఒక్కసారి అలా కారిడార్లోకి వెళ్ళు. గోడ పైన దాని పనిలో అది బిజీగా ఉన్న ఒక చీమ కనపడుద్ది. మనకి మావులేగా. వేలితో ఒక్క తన్ను కింద పడిద్ది. దాని లొకేషన్ వెంటనే మారిపోయింది. బట్ సెకండ్ కూడా షాక్ అవ్వదు. మళ్ళా ఎక్కడికో సీరియస్గా అడుగులేసుకుంటూ అలా వెళ్ళిపోయింది. అసలు అది ఎక్కడికి వెళ్ళిద్దో, ఎందుకు వెళ్ళిద్దో, అసలు ఇంటికి వెళ్ళిద్దో లేకపోతే తప్పిపోయిద్దో, దాని బాధ దాందిలే కానీ ఏదేమైనా దాని కాన్ఫిడెన్స్కి మటుకు హ్యాట్స్ ఆఫ్. అసలు మనమైతే యాజ్ ఎ హ్యూమన్గా ఇలా మార్పుకి భయపడుతూ చావటం కంటే ఆ చీమలాగైనా బతికి చావటం బెటర్. అది